మా అత్యంత ప్రియమైన అక్షర శిల్పులారా, ప్రజాస్వామికవాదులారా, మనము ప్రధానంగా చిన్న స్టింజర్ నుంచి మొదలుకొని 10 వారి దాకా అనేకమైనటువంటి జర్నలిస్టుల సభలు చేసినాం. దాంట్లో ప్రధానమైన సమస్య ఏంటి జర్నలిస్టులంటే, మేము పుట్టిన ఊర్లో మేమున్న స్థలంలోనే ప్రభుత్వం స్థలాలు ఏ స్థలాలున్నా మాకు భూమికి ఇల్లు కట్టుకోవడానికి జాగియాలన్నది ప్రధానమైన సమస్య. అంటే ఇప్పటిదాకా అన్న చెప్పిన సమస్యనే ప్రధానంగా మనం అక్కడ ఉన్నప్పుడు మొత్తం మేము సభలలో ఏ జర్నలిస్టులు అయితే, అంటే ఇది 4 కాళ్ల మనిషి, దాని పేరు రాజకీయ కుర్సీ, ఒక కాలు పేరు ఓటు, ఒక కాలు పేరు పాలన అంటే అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్, ఒక కాలు పేరు న్యాయం, మరో కాలు పేరు మీ పత్రిక. కానీ దీనికి గుర్తింపు లేదు. మీకు మరో కాలు చాలా ఇంపార్టెంట్. ఇది 4 కాళ్ల మనిషి, మంచిగా నడిస్తే మనిషి, లేకపోతే ఎది మీద దించిన బర్సి అని పాట రాశాను. ఇది మన ఏదో మీద దించిన బర్సి. కాబట్టి ప్రధానమైనటువంటి ముఖ్యమంత్రి గారికి ఈరోజు మా బట్టి అన్న ఏమనంటే, తెలంగాణ ఆయన తిరిగినప్పుడు తెలంగాణ సమస్య అంటే భూమి సమస్య, కొట్రురా బాబుని అస్సలు నాడి పట్టుకున్నాడు, నాడి పట్టిండు. తెలంగాణ సమస్య అంటే భూమి సమస్యనే. మా దొరగాడు కూడా దొర ఏందిరో, దొర పీకుడేందిరో, భూమి ఏందని మళ్ళీ అంటారని చెప్పి అది భూమి సమస్యనే పట్టుకున్నాడు. తెలంగాణ నాడి అంటే 200 సంవత్సరాలు పరిపాలించినటువంటి నిజాం ప్రభుత్వం పటేలు పట్వార్ నాయకత్వం కింద ఉన్నప్పుడు ఆ దొరలు గిర్రలు కూడా అట్లుందరు, అంత లెక్క రాసేది. కలిపిరాత రాసిండంటే తెలియదు. అందుగురించే ఈయన అధికారంలోకి రాగానే భూమిని ఎట్ల మింగాలనో భూబకాసారుడు ప్లాన్ వేసాడు. అది ఇప్పుడు పాలనలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లతో అందరితో కలిసి దానికి భూమి అనే పేరు పెట్టలే, ధరణి అని. మనలకు నోరు తిరగదు రైతులు. ధరణి అని పేరు పెట్టి, ధరణి అని ఒక పేరు పెట్టి దాంట్లో దగా చేసిండు. మన చెప్పిండు అదే కదా. ఏందంటే ఎట్లా దగా, ఇప్పుడు భూమిలో రాసేదోడు ఉంటాడు. ఆ రాసేటప్పుడు తరాల నుంచి 700 సంవత్సరాల నుంచి వ్యవసాయము చెరువు కింద భూమి రాసిండు. కుషికి తరి, దాని తర్వాత భూమి పట్ట, కబ్జాదారు, దున్నెటోడు, కౌలు రైతు, ఇనాందారు, వాడు, నవాబు, సర్ఫా కేసు, రాజుది, ఆఖరుకు పట్ట. ఇప్పుడు మా దొరగాడు రాగానే ఇవన్నీ రద్దు చేసి పరేసిండు. కొట్టురా సప్పట్లు. అంటేనే ఇదే చెప్తూనే అన్ని రద్దు బిడ్డ. అట్లా తీసుడు ఒక్కటి లేదు. నాకు 22 గుంటలు ఉన్నది బిడ్డ, అది కావేరులో పోయింది. మా ఊర్లో కావేరి నది కాలువలో పోయింది. నా పక్కకు క్లాస్మేట్ ఉన్నాడు, వానికి 22 ఎకరాలు ఉన్నాడు. ఆ భూమి వాడికి ఉన్నట్టు కూడా తెలియదు. వాడు అమెరికాలో ఉన్నాడు. నాకు ఉత్తరం రాసిండు, ఒరే ధరణి వచ్చింది నీకెంత వచ్చింది రాని. కొట్టురా నీ వానికి తెలియదు, వానికి తెలియదు. రెండో కుట్ర రాజనీతి, చాలా ఇంపార్టెంట్. పత్రిక విలేకరులు ఇది రాసేయండి. రాజనీతి, క్రిమినల్ రాజనీతి అని 2 ఉంటాయి. In politics, if it is a really politics, he is elected by the people, he will give the importance to the people, ప్రజలకు ఇస్తాడు. కానీ క్రిమినల్ పాలిటిక్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత క్రిమినల్ పాలిటిక్స్ అన్ని రద్దు చేశాడు. అంటే ఎంత క్రిమినల్ ఉంటాడంటే, క్రిమినల్ పాలిటిక్స్ కట్టింది కూలగొట్టు, దాంట్లో కమిషన్ కొట్టు, ఎన్నికల్లో పెట్టు, సీటు కొట్టు. పత్రికా విలేకరులు ఈయన ఊకుదురా త్వరగాని దగ్గర రావడానికి శాత కాదు. కానీ ఉండు, త్వరగాని దగ్గర పోదాం. అర్థమైందా? మళ్ళా ఇంకో పాలసీ తీసుకుని రాజకీయంగా జర వినిపోయి వాడిని అడుగు. ఏం పాలసీ అడుగు, రేవంత్ రెడ్డిని అడుగురా. టికెట్ ఇగో ఇంకో పాలసీ ఏమన్నాడు, ఈ పొలిటికల్ పాలసీ. పొలిటికల్ పాలసీ అంటే ఏంటంటే, పార్టీ పెట్టి బీఫామ్ ఇచ్చి ఊరూరు తిరిగి
కళ్ళు ఓపించి పూతుకాడి తీసుకొచ్చి టికెట్ గుద్ది ఎమ్మెల్యే గాని గెలిపించుకునే కంటే మావుడు చాలా ప్లాన్ వేసిండు. గెలిచినోనే కొనుక్కుంటే సరిపోతారు. అందుకే మా బట్టి గారి ఎన్నుకున్న వాళ్ళందరూ కొనుక్కుంటారు. ఈ అంత పీపులాంటి ఎందుకు గెలిచినోనే. దిస్ ఈజ్ క్రిమినల్ పాలిటిక్స్. యూ రైట్ స్ట్రేట్లీ. ది గద్దర్ ఈస్ టెలింగ్ ఇట్ ఇస్ ఎ క్రిమినల్ పాలిటిక్స్. యు ఆర్ నాట్ ఎ పాలిటీషియన్. నువ్వు రాజకీయవేత్తవు కాదు. నువ్వు రాజకీయవేత్తవు అయితే క్లియర్ గా చెప్పు నీ పాలసీ. రెండో విషయం గుర్తుండాలి, మహేశ్వరం భూములు, ఆ రోడ్డు పక్కకున్న భూములు ఏం పెరగకున్నా ఒరే నోటు ధర పెంచిండు, రోడ్డు పక్కకున్న ప్లాట్ ధర పెంచిండు, కొట్టిండు. అంతకుముందు ఉట్టిగా ఉన్నది దుబ్బలో వేసుకుంటే వేయకపోదురు, ఆ గుట్ట తీసుకోవాలంటే తీయకపోదురు. మన మహేశ్వరం ఈ ప్రాంతంలో ఉన్న బంజారాయిల్స్ అక్కడికున్న మన లంబాడోళ్ళు, మన గరీబోళ్ళు ఎండ్లో ఉండదు, అది పట్టాల గిట్టాలు ఉండదు, ఇట్లా పెట్టుకొని ఉన్నారు. నీకు అరే తొండలు గుడ్లు పెడతాయి, ఏం సంగతి అడ్డీకి పావుసేరు అమ్ముకో పోయింది. మొత్తం భూములు తెలంగాణలో 200 సంవత్సరాల నుంచి కాపాడినటువంటి మన ప్రజలు, మాలా మాదిగా బీసీ ఎస్టీ ఎస్టీలు తమ రక్తం దారపోసి దున్నిన భూములు, ఈ సెరక భూములు, ఈ గుడ్డాలు, ఈ మాన్యాలు, ఈ కొండలన్నీ ఈ కొండగాడు మింగి కూకున్నాడు. చట్ట ప్రకారం అది కూడా చట్ట ప్రకారం అన్న చెప్పిండి ఇంత ముందు. అక్కడ ముందు నీ పేరు మీద చేయి, ఏది నీ పేరు మీద చేసి వీనికి అమ్ము, ఇది ధరణిలోకి వస్తుంది. ధరణిలోకి వచ్చినాక ఇక ఎవరి శాత కాదు, ఒకసారి అయినప్పుడు పట్టా అవుతుంది. ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ జరుగుతుంది. అందుగురించే అన్న చెప్పినట్టు భూమి పోరాటమే ఇప్పుడు ప్రధానమైన పోరాటం అవుతుంది. నేను నా పాటలో చెప్పిన, మా పాటను ఒకటే గుర్తుంచుకోరు, బలే 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 హా, ఇది ఒకటే గుర్తు. అది కాదు, మా భూములు మాకేనని మల్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా, మల్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా, మల్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా. మా భూములు మాకేనని మల్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా, మల్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా, మల్లబడ్డ గానమా. అంతా ఉండి బలే బలే ఒకటి గుర్తుంచుకోండి, ఎవడు తిరగబడతలేడు. వాడి మా దొరగారి కూడా తెలుసు, ఈ గద్దరగాడు బలే 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 అంటాడు, అందరికి అదే గుర్తుంటాడు, ఎవడు తిరగబడతాడు. అవును సార్, నేను కాలు ముక్తా. ఆ పాటలో చాలా నేను విషయాలు చెప్పిన. మా నీళ్లు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి గానమా అన్న. అంటే మా నీళ్లు లేకపోతే కత్తులు పట్టుకుంటారని చెప్పినాం. అన్న తెలుసు, మొన్న అడవి నుంచి మొత్తం తిరుగుతున్నప్పుడు అక్కడ సిందరేణి కాలనికి వచ్చి వాళ్ళ కాలు మొక్కి ఏడ్చిండు. అది ఇట్లుంటారా అన్న తెలంగాణ అంటే? వీళ్ళు పాపం బట్టలు లేనోళ్ళు, చిన్న చీర ఉండదు, ఒక రైక్ ఉండదు, పోడు భూమి గురించి అల్లుతుంటే తుపాకులు తూటాలు చూపిస్తున్నారని. మిత్రమా, తప్పకుండా మనం విజయం సాధిస్తాం. ఎట్లా బట్టి అనేది చెప్పకపోవచ్చు. మనకు అంబేద్కర్ ఒక ఆయుధం ఇచ్చిండు, అది ఓటు. అందుకెంతమో చెప్పిన, మనకు అంబేద్కర్ ఒక ఆయుధం ఇచ్చిండు, ఓటు. అది పర్ద వెనక పోయి ఇప్పటి వరదాకా మా భూములు మాకేనని ఒరే నా కొడుక నిన్ను దించుతున్నామని గుద్దాలి, కొట్టురని. ఆడికైతే పోయి ఇప్పుడు ఆయన అన్నట్టు పోలీసు రాడు, ఆడికి పోలీసు సిఐ రాడు, ఎస్ఐ రాడు, వీడు రాడు చూడడానికి. ఆడి పోయి ఒరే మా భూములు మాకేనని నిన్ను గుద్దుతున్నామురా, నిన్ను దించుతున్నామురా. 6 నెలల్లో ఈ ఆయుధాన్ని మీరు చేతబట్టాలి. అమ్మ, ప్రతి కాంగ్రెస్ అన్న నువ్వు పోతుంటే ఎవరు పోతావు, వాళ్ళ ఇంటికి పోదాం, ఓటు ఎట్టొచ్చిందో చెప్పుదాం. ఓట్ల విప్లవం, ఆ ఓట్ల బూత్లు ఎంతమంది ఉన్నారో బూత్ కమిటీ ఇంట్లోనే బూత్ కమిటీ 5 చెప్పుదాం. ఇగో నువ్వు ఎవరికన్నా నా పిల్లలకి చెప్తా, అవంటే నా ఓటు నాకు, నీ ఓటు నీకని చెప్పదు ఎవరికి. నువ్వు ఎవరికన్నా నీ దండం పెడతా, వాడు మెల్లగా కళ్ళు పోసో పైసలు ఇస్తాడు, అమ్ముకోవద్దని చెప్పండి, కొట్టండి. చలో మీరు ఎవరికనే పట్టానికి ఏమన్నా నాన్న, ఈ విప్లవం తీసుకురావాలి. ఈ ఓట్ల విప్లవం తీసుకురావడానికి విద్యార్థులారా, మేధావులారా, పత్రికా విలేకరులారా సిద్ధంగా నేను పిలుపునిస్తున్నాను. 6 తుపాకులు కొట్టినావు, నాకు ల్యాండ్ మాఫేనా, శాండ్ మాఫేనా, వైన్ మాఫేనా, లిక్వర్ మాఫేనా, ఏమైనా ఫ్యాక్టరీ ఉందా? ఏం లేదు. పోతే గోసి పోతుంది, గొంగడి పోతుంది. నీ పని పడితే కొడుకు అని చెప్పిన, కొట్టురా సపోర్ట్.
ఒక ఆయన అడిగాడు, ఏడ నిలబడతావురా? ఏడ నిలబడతాంటున్నావురా? వాడు ఏడ నిలబడతా దిష్టి బొమ్మ లెక్క వాని ముంగట నిలబడతాడు. వాడు ఏడ నిలబడతాడు రాగలే. ప్రజలారా నాకు గుద్దురు అనగా దాని ముఖం ఇట్లా పెడతాడు. నన్ను కొడ్రా చప్పట్లు. ప్రతి వారు ప్రశ్నించాలని అందుకే ఇంత ఎండలో మనం వస్తున్నాం. చాలా దుఃఖంగా చెప్తున్నాం. ఇక్కడ ఇట్లా ఉండేటటువంటి అమ్మాయి లాంటి వాళ్ళు ఈ భారత రాజ్యాంగాన్ని, భారత మాత రాజ్యాంగం అభాగ్యుల ఆయుధం, భారత మాత రాజ్యాంగం అభాగ్యుల ఆయుధం, 7 తరాల త్యాగం జ్ఞాన యుద్ధముల గ్రంథం. బోలో రే జై భీమ్, జై 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 భీమ్, బోలో రే జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్. బానిసల బాధితులారా లెండిరా, ఈ కాంచన్ బతుకులు వద్దురా. బానిసలారా లెండిరా, ఈ కాంచన బతుకులు వద్దురా. పీడితులారా లెండిరా, ఈ పీడ బతుకులు వద్దురా. పీడితులారా లెండిరా, ఈ పీడ బతుకులు వద్దురా. అడక తింటే మన ఆకలి తీరది, హప్ బుద్ధి గుంజుకుందామురో. లెండిరా, ఈ కాంచన బతుకులు వద్దురా. బానిసలారా లెండిరా, ఈ కాంచన బతుకులు వద్దురా. హప్ అన్నా రంగన్న అన్న నీ పేరు నరసింహన్న. ఇగో ఇక్కడ పత్రికా విలేకరులు చెప్తున్నా, నువ్వు రంగారెడ్డి జిల్లా ప్రెసిడెంట్ కదా, మనం ఇద్దరం ఈ పుస్తకం పట్టుకొని ఒక్కొక్క ఇంటికి పోదాం. వాళ్ళకి అయ్యా నీ కాల్మక్తి పుస్తకం చూడురి. ఒకవేళ మీరు ఈ పుస్తకాన్ని ప్రామిస్ చేసి ఈసారి ఓటు ఆయుధంగా వాడితేనే మన భూములు మనకు దక్కుతాయి. లేకుంటే అక్కడ కేంద్రంలో ఉన్నవాడు దీన్ని తీసేయాలంటున్నాడు, ఇక్కడున్నాడు నేను కూడా మారుస్తాని మళ్ళా మాట మార్చి అంబేద్కర్ ది ఫోటో పెట్టి రేపు కుదరికి వచ్చింది. దిస్ మ్యాన్ ఈజ్ నాట్ ఏ పాలిటీషియన్, ఈజ్ ఏ క్రిమినల్ పాలిటీషియన్. వాట్ ఎవర్ ది ప్రాబ్లం కమ్స్ టు మీ. 6 తుపాకు గుండు కొట్టాడు, ఇంకేం వీరింది ఒకటి ఇంకా లోపటి ఉండే ఉన్నది. వాడు కొట్ట నీకు రాగానే లోపలిది వెళ్తుంది. కొట్టురా నీ నేనేం తక్కువ మోహని కాదు. మళ్ళీ ఇంకోటి తీసుకొని వచ్చిండనుకో అది లోపలిది ఇంకా ఒత్తుతుంది, అది వెళ్తుంది. ఉన్నది ఒకటి రెడీగా. అట్లా తెగించి వచ్చినాము విద్యార్థులారా, మేధావులారా, ప్రియమైన పత్రికా విలేకరులారా. దిస్ ద చాయిస్. 6 నెలల్లో ప్రతి ఇంటికి వెళ్లి, అన్నా నరసింహన్న నువ్వు ఇంటికి పోయి మన అక్కను పిల్లలందరినీ కూకుడబెట్టి దేవునికి మొక్కి ఇంత శాఖ పెట్టి సారా ఉంటే అందరు దాగి దీని గురించి చెప్పు. ఇదే ప్రచారం అంటే మరి చెప్పాలి కదా, బతులారా కదా పిల్లానికి పిల్లలకి అందరికి చెప్పి బంద్ కొట్టిన తర్వాత ఎస్ ఎస్ అందు గురించి మనం అట్లా చేయం. అందు గురించే మట్టి కాళ్ళ బట్టిగాడు మన ఊరు వస్తుండంట, మట్టి కాళ్ళ బట్టిగాడు మన ఊరి వస్తుండంట. అనగానే ఓడన్నాడు ఎవరా బట్టిగాడు అంటాడు. అక్కడ ఊర్లో వాళ్ళు అనుకున్నారు ప్రేమగా, అరే దోస్తులు అంటే రేపురా బాగుడవరా అంటే ఇంత దగ్గర కదా, గుండె గుండె. మట్టి కాళ్ళ బట్టిగాడు మన ఊరు వస్తుండంట, మట్టి కాళ్ళ బట్టిగాడు మన ఊరి వస్తుండంట. పేదొల్లా కూడా నీకు ఊరు ఊరు వస్తుండంట, పేదొల్లా కూడా నీకు ఊరు ఊరు వస్తుండంట. పదర పదర పోషణవని పాదయాత్ర చూడనీకి, పదర పదర పోషణ పాదయాత్ర చూడనీకి. నడువు నడువు సెల్లమ్మవని అడుగులో అడుగేద్దాము, నడువు నడువు చెల్లెమ్మవని అడుగులో అడిగేద్దాము. మా భూములు మాకేనని మా నీళ్లు మాకేనని, మా భూములు మాకేనని మా నీళ్లు మాకేనని, మా వనరులు మాకేనని మా పాలన మాకేనని, మా వనరులు మాకేనని మా పాలన మాకేనని. తెలంగాణ ముంచినోని దంచుదాం దించుదా, తెలంగాణ ముంచిలోని దంచుదాం దించుదాం. నడువు నడువు నారన్నవని పాదయాత్ర చూడని, నడువు నడువు నారనవని పాదయాత్ర చూడనీకి. పదర పదర పోషణవని పాదయాత్ర చూడనీకి. పదర పదర పోషణ మరి పాదయాత్ర చూడనీకి. ఆదిలాబాదు జిల్లాలోన ఆకలి జిల్లాలోన, ఆదిలాబాదు జిల్లాలోన ఆకలి జిల్లాలోన, ఆకలి కేకలు వేని పాదనడక మొదలు పెట్టి, ఆకలి కేకలు విని పాదయాత్ర మొదలు పెట్టి, ఇచ్చోడ నుండి వాడు ఇంద్రవెల్లి కాడికొచ్చి, ఇచ్చోడ నుండి వాడు ఇంద్రవెల్లి కాడికొచ్చి,
జల్ జంగల్ జమీన్ అపున పారము ప్రాణాలు ఇచ్చినట్టి గోండు వీరుల పాదాలను గడిగినాడు అరే ఓడు భూములకు పట్ట ఇస్తనన్నాడు ప్రాణమైన ఇస్తానని ప్రామిసు చేసినాడు ప్రాణమైన ఇస్తానని ప్రామిసు చేసినాడు పదర 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 నడు 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 పదర 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 పోషణ పాదయాత్ర చూడని ఆ మట్టి కాళ్ళ పట్టిగాడు మన పట్నం వచ్చినాడు రంగారెడ్డి జిల్లాలోన కాలు పెట్టినాడు వాడు మహేశ్వరము మండలంలో కాలు పెట్టినాడు వరుడు ఇబ్రాహిం పట్నంలోని వేల కొత్త భూములని మన ముఖ్యమంత్రి మింగానికి నోరు తెరిసి కూకుంటే నోరు మూస్తాడంటారో పదర పదర పోషణ తోడుగుంటాడంటారో నడువు నడువు నారణ ఈ భూమి మనది అంటుండో పదర పదర పోషణ అరే మట్టి కాళ్ళ మట్టి కాలు మట్టి కాళ్ళ మట్టి కాళ్ళ పేదొల్ల బిడ్డాడంట పేదొల్లకు బతుకుతాడు కూలినాలి తల్లుల ఒడిల తలా పెట్టినాడు విముక్తి జయ్యనికి వీరుడయ్యి కదిలినాడు వని పాదయాత్రం చూద్దాము పదర పదర పోషణ అని అడుగులో అడుగేద్దాము నడువు నడువు సెల్లమ్మ కేసీఆర్ ను దించుదాం పదర పదం పోషణ జోహార్ అమర వీరులకు జోహార్ అమర వీరులకు కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని వర్ధిల్లాలి భారత ప్రజాస్వామ్యం. పత్రికా విలేకరులారా ఏం బాధ లేదు ఆడికెళ్ళి ఆడదాకా అమ్మ నువ్వే కదా ఆడికెళ్ళి ఆడదాకా రోడ్డు చూసుకొని చిన్న చిన్న ఈ దుకాణాలు పెట్టుకుంటాం ఇట్లంటే దుకాణం ఇట్లంటే సంకలు పెట్టుకుంటే ఇల్లు అట్లా మొదలు పెడదాం కొట్టాడు రండి ఇట్లా చేస్తేనేమో మన దుకాణం రాపోద్దంతా వాడు రాగానే ఇట్లా మంట పెట్టుకుంటారేమో సంకలాదు మన సాప కొట్టరండి ఆకలి అవుతుంది దండ పెట్టుకో